హాయ్ గైస్. యా తమిళనాడు రాష్ట్రాన్ని గత బుధవారం నుంచి ఒక విషాద సంఘటన కుదిపేస్తుంది. అదేంటంటే కల్లకురిచి అనే జిల్లాలో కరుణాపురం అనే గ్రామంలో కల్తీసార తాగి ఇప్పటివరకు ఈ రోజు వరకు 52 మంది చనిపోయారు. ఒకే గ్రామానికి చెందినటువంటి కూలీలు వీళ్ళంతా. అయితే అసలు ఈ కల్తీసార అంటే ఏంటి అంటే అసలు సారా ఎలా చేస్తారు అంటే సారా తయారు చేయడానికి బెల్లము లేదంటే పండ్లు లేదంటే జొన్నలు కావచ్చు, గోధుమలు కావచ్చు, బియ్యం కావచ్చు, ఇలాంటి కొన్ని సహజ పదార్థాలు వీటన్నిటిని పులియబెట్టి దానికి ఈస్ట్ కలిపి లేదంటే పులిసిన తర్వాత ఆటోమేటిక్గా ఈస్ట్ ఏర్పడుతుంది కాబట్టి సో వీటిని కొద్ది రోజులు పులియబెట్టడం వల్ల సో అది ఒక మత్తునిచ్చే ద్రావకంగా తయారవుతుంది. సో అది తాగితే అది సహజ పద్ధతిలో తయారు చేసినటువంటి సారా కాబట్టి ఆ మత్తు కూడా ఎక్కువసేపు ఉండదు. సో అది సారా. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇవన్నీ పదార్థాలు కొనడానికి చాలా డబ్బులు అవసరం అవుతాయి కాబట్టి అది తక్కువ ఖర్చుతో దొరికేటువంటి కొన్ని రకాల రసాయనాలు ఏంటి అవి అంటే మిథనాల్ కావచ్చు, బెంజిన్ కావచ్చు, ఇథైల్ ఆల్కహాల్ కావచ్చు, ఎసిటోన్ కావచ్చు, ఇట్లాంటి పదార్థాలు మత్తునిస్తాయి. సో ఈ పదార్థాలు మామూలుగా తాగే నీళ్ళు కలిపి దీన్ని సారాలాగా అమ్మేస్తారనమాట. అయితే ఏమవుతుంది ఇక్కడ అంటే కొద్ది మోతాదులో కలిపినప్పుడు అది అంత పెద్దగా ఎఫెక్ట్ అవుతుంది, కానీ అంత పెద్దగా చనిపోయేంత ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు. ఏదైనా మోతాదు కొద్దిగా ఎక్కువ కలిపినప్పుడు కొంచెం దాని డోస్ ఎక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే అది మన బాడీలో అంటే అది తీసుకున్న వాళ్ళటువంటి బాడీలో రకరకాల చర్యలు జరుగుతాయి. ఏమవుతుందంటే ఆ బ్లడ్ pH తగ్గుతుంది. బ్లడ్ pH తగ్గి బ్లడ్లో యాసిడ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఇంకా వాళ్ళకి రక్తవాంతులు అవుతాయి. కడుపులో చాలా విపరీతమైన మంట ఉంటుంది. కళ్ళు చూపు మందగిస్తుంది. పూర్తిగా కంటి చూపు పోయే ఇది కూడా ఉంటుంది. ఇంకా కాలేయం పాడవుతుంది. లాంగ్ లైఫ్లో కిడ్నీలు కూడా పాడైపోతాయి. సో ఇన్ని రకాల ఎఫెక్ట్స్ అనేవి బాడీ మీద ఇన్ని రకాల ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఆ రసాయనాలు కలపడం వల్ల ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళందరూ దినసరి కూలీలు కాబట్టి సాధారణంగా రోజు ఎలాగైతే వీళ్ళు సారా తాగుతారో అలాగే ఎప్పటిలాగే తెచ్చుకొని తాగారు. కానీ దాంట్లో అత్యధిక మోతాదులో మిథనాల్ కలపడం వల్ల అది ఇంత ఎఫెక్ట్ అయింది. ఈ బాధితులందరినీ అయితే ఫస్ట్ డే కొంతమందిని ఏం చేశారంటే రక్తమంతులు చేసుకున్న వాళ్ళని కల్లకురిచి హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించారు. దాంట్లో 4 చనిపోయారు. చనిపోయినప్పుడు అధికారులు కలెక్టర్స్ కూడా ఈ స్టేట్మెంట్ ఇచ్చాడని ఒక న్యూస్ అయితే వస్తుంది. ఏం చెప్పారు అంటే ఇవి సాధారణ మరణాలే, కల్తీసారా తాగడం వల్ల జరిగినవి కాదు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఇంకా వాళ్ళు ఏంటంటే దాన్ని అవాయిడ్ చేయక ఇంకా తాగారు, నార్మల్గా చనిపోయారు అని చెప్పి. సో దానివల్ల ఇంకా ఎక్కువ మందికి రక్తవాంతులు అయ్యి ఇంకా చాలామందికి కంటి చూపు పోయి సో ఈ లక్షణాలతో కడుపులో విపరీతమైన మంటతో చాలామంది వెంటనే 10ల సంఖ్యలో ఏం చేశారంటే కల్లకురిచి ఆ జిల్లా ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అక్కడ ఏం జరిగిందంటే ఎక్కువ మంది వీళ్ళందరికీ కూడా ఐసీలో ఉంచి ట్రీట్మెంట్ ఇప్పించాల్సినటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి అక్కడ సరిపోయినటువంటి ఎక్విప్మెంట్స్ కానీ మెడిసిన్స్ కానీ లేక వాళ్ళందరినీ ఏం చేశారంటే రకరకాల దగ్గరలో ఉన్నటువంటి జిల్లాలకు కానీ పక్కన ఉన్నటువంటి ఇంకా పెద్ద హాస్పిటల్స్ కానీ పంపించి ట్రీట్మెంట్ ఇప్పించసరికే జరగాల్సినంత జరిగిపోయి ఈ రోజు వరకు 52 మంది కేవలం శుక్రవారం నాడు మాత్రమే 27 మంది చనిపోయారు. ఇంకా ఈ రోజుతో 52 మంది చనిపోయారు. ఇంకా చాలామందికి చాలా సివియర్ కండిషన్ ఉంది అని అయితే న్యూస్ అయితే వస్తుంది. ఇప్పుడే కాదు, లాస్ట్ ఇయర్ అంటే 2023 మే నెలలో కూడా ఇలాంటి కల్తీసారా ఘటన జరిగి దాదాపు 22 మంది చనిపోయారు తమిళనాడులో. అప్పుడు కూడా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏవో కొన్ని యాక్షన్స్ తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయడాలు వీళ్ళని అవి ఇవి చేసింది. సో అప్పటితోనే అయిపోయింది అనుకున్నారు. కానీ 52 మంది ఒకే ఊరు చెందినటువంటి అది ఒకే కుటుంబంలో ఒక తల్లి తండ్రి చనిపోయిన సంఘటనలు కూడా ఉంది దీంట్లో. సో 52 మంది చనిపోవడం అనేది చాలా చాలా ట్రాజెడీ, చాలా విషాద ఘటన. సో ఎక్కడైనా సరే అసలు సారా అంటేనే దాన్ని దూరంగా ఉంచండి, అవాయిడ్ చేయండి, కంప్లైంట్ చేయండి. సో కల్తీ సారాని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. థ్యాంక్ యూ గైస్.